पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అలియాబాద్ రెడ్డి జనసంఘం నందు సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేరా ఆధ్వర్యంలో ప్రభుత్వ అన్ని శాఖల అధికారులతో పాటు సౌత్ జోన్ వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మేరా మాట్లాడుతూ గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని మరియు మండపాల నిర్వాహకులు పోలీసులు ఇచ్చిన సూచనలు సలహాలను తప్పకుండా పాటించాలన్నారు। మరియు వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। మరియు మండపాల వద్ద ఎల్లవేళలా 2 వాలంటీర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు। ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి మండపం దగ్గర ఎలక్ట్రిసిటీ ఏర్పాట్లు మీరు మంచి ఎలక్ట్రిషియన్ పెట్టి ఏర్పాటు చేసుకోండి। ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా ఏ ఒక్క కుటుంబంలో విషయాలు జరిగినా అది అందరికీ విషయాలు మాట్లాడతారు కాబట్టి అటువంటి ఏ సంఘటన జరగకుండా మీరు జాగ్రత్త పడండి। అదేవిధంగా వెహికల్స్ విషయానికి వస్తే కొంతమంది సొంతంగా బుక్ చేసుకున్నారు సంతోషమే, కానీ ఎవరికైతే అందుబాటులో లేదో వాళ్ళు దయచేసి రోడ్లపైకి వెళ్ళి లారీలను ఆపడం కానీ ఈ విధంగా చేయకండి। మీకు వెహికల్ కావాలంటే ఉత్తర సమితిని సంప్రదించండి, ఉత్తర సమితి ఏర్పాటు చేయండి। అంతే తప్ప అక్కడ వెళ్ళి ప్రమాదానికి గురై ఇబ్బందికి గురి కాకండి, మీ కుటుంబాలకు కూడా ఇబ్బంది। అందరికీ నమస్కారం। ఈరోజు ఈ రెడ్డి సంఘంలో మనం కోఆర్డినేషన్ మీటింగ్ గణేష్ అన్ని కార్యక్రమాలు ప్లాన్ చేయడానికి పెట్టాము। దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, ఇంకా భాగ్యనగర్ కమిటీ మెంబర్స్, ఇంకా వేరే అందరూ గణేష్ పండుగలు విగ్రహాలు పెట్టిన వాళ్ళు అందరూ అటెండ్ చేశారు। దానికి సంబంధించి మీ ప్రయర్ వర్క్స్ అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది। వాళ్ళు రిక్వెస్ట్ కూడా అన్నీ మనకి నోట్ చేస్తాము। ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇది అడ్వాన్స్ మీటింగ్ పెట్టేసి ఇవన్నీ కార్యక్రమాలు కూడా మంచిగా ప్లాన్ చేసి ఈ గణేష్ నిమజ్జనం విచ్ ఇస్ నాట్ జస్ట్ ఫేమస్ ఇన్ ఇండియా, ఇది మొత్తం వరల్డ్లో ఫేమస్ ఉంది గణేష్, హైదరాబాద్ గణేష్ సరిగా చేయడానికి మొత్తం ప్రయత్నం చేసి మొత్తం హ్యాపీగా మనం పంపించాలి। यानी कि हाथी के जैसे महाकाय यानी कि करोड़ों सूर्य के बराबर तेज रखने वाले श्री गणेश भगवान के आशीर्वाद से समाप्त हुआ ये कार्यक्रम में हमको आशीर्वाद हुआ। तो इसी बात के साथ ये जो हमारा आने वाला गणेश उत्सव है उसकी पहली मीटिंग है। मैं भगवान के नाम पे ये आशा करती हूँ कि आने वाला पूरा कार्यक्रम हमारा बहुत जोर शोर और बहुत ही पीसफुल मैनर में कंप्लीट हो। मंच पे उपस्थित भाग्यनगर उत्सव समिति के सारे सदस्यगण, ऑफिशियल्स ऑफ जीएचएमसी, इलेक्ट्रिसिटी, वाटर वर्क, पुलिस डिपार्टमेंट और इस सभा में उपस्थित सभी पार्टिसिपेंट्स को मेरा नमस्कार। मैं स्नेहा मेरा साउथ जोन डीसीपी आप सभी से यही आशा रखती हूँ कि आने वाले समय में मेरी 7 तारीख से 17 तारीख तक आप सभी हमारे कोऑपरेशन के साथ ये जो गणेश उत्सव है इसको बहुत अच्छे तरीके से हर्षोल्लास और पीसफुल तरीके से हमारे साथ हमें इसमें कई पॉइंट हैं। जो भगवान गणेश का जो पहला अस्तित्व है, जो उनका बेसिक नेचर है वो शांति का है, वो उल्लास का है, वो हर्ष का है। तो हम सभी को ये बात याद रखनी चाहिए कि जब भी ये जो कोऑर्डिनेशन मीटिंग रखी गई है, टाइम निकाल के यहाँ पे उत्सव कमेटी के सदस्य, हमारे पुलिस डिपार्टमेंट के सारे ऑफिशियल, जीएचएमसी के कमिश्नर और बाकी सारे डिपार्टमेंट्स के सीनियर ऑफिशियल, आप सभी की समस्याओं का समाधान करने के लिए इधर आए हैं। तो हम गणेश जी के अस्तित्व को ध्यान में रखते हुए किसी बात पे क्रोध न करते हुए हर बात को एकदम सही तरीके से यहाँ पे रखने का प्रयत्न करेंगे। और इस लेवल पे भी ऑलरेडी मीटिंग कंडक्ट की जा चुकी है और आने वाले टाइम पे भी पूरी तरह से कोऑर्डिनेशन के साथ ये काम किया जाएगा। ज्वाइंट कमिटीज बनाई जाएगी पुलिस स्टेशन लेवल पे, जहाँ पे हमारे पुलिस स्टेशन मेंबर, जीएचएमसी स्टाफ, आरएमडी स्टाफ, इलेक्ट्रिसिटी स्टाफ, हर लेवल पे चाहे वो
సర్వేశ్వర చాలా ఆవేశంతో చెప్పాడు. అది నిజంగా వాస్తవం, చాలా వాస్తవం. మనం ఒకసారి వినాలి చెవులతో. కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేసేవారు లేరు ఆపిస్తారు. ఏదో మాట చెప్పి ఈ యొక్క పనిని నడపడానికే తప్ప దీనికి సిద్ధశుద్ధితో ఈ యొక్క పని చేయాలనే ఆలోచన ఏం లేదు. ప్రతి ఏటా మనం చూస్తూ ఉంటాం, బోనాలకు 20 కోట్లు వచ్చినాయి అంటారు. బోనాల పండుగ 20 కోట్లు వచ్చినాయి. బోనాలు పోయి నిన్న రోజులు అవుతుంది. మన అప్పుడు కూడా రోడ్ల మరమ్మతులు, చెట్లు, ట్రీలు, లేకుంటే వాటర్ వస్తువుల డ్రైనేజ్ ఇవన్నీ అప్పుడు కూడా మన సమస్యలు ఉంది. అప్పుడు కూడా చాలా మంది మన పెద్దలు ఉమ్మడి దేవాలయ సభ్యులు అనేకమైన విషయాలు చెప్పారు. అప్పుడు చేసిరు. మనం చేసిరా చేయలేదా భగవంతుడు తెలుసు, అమ్మవారు తెలుసు. ఇప్పటి వరకు ఎక్కడ చేసే గొప్పడక్కని ఎక్కడ చూసినా చెత్త, ఎక్కడ చూసినా యువకులు కొట్టాలని గవర్నమెంట్ వాళ్ళు నిన్న సీఎం మీటింగ్లో కూడా చీఫ్ మినిస్టర్ చెప్పిండు, మీకు ఏ బడ్జెట్ అనేది అవసరం లేదు, ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ వినాయక చవితికి ఇస్తున్నాము, కావాలంటే మేము మన బోనాలకు కూడా ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఈ బడ్జెట్ ధరసారం అవుతుందా, ఎక్కడ పోతుంది మరి బడ్జెట్? ఎవరికి ఇస్తుంది బడ్జెట్? ఇది అనేకమైన సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. ఇప్పటిదాకా ఏసీ గారు కూడా చెప్పారు, అన్ని వచ్చిన పండుగ నిజాయితీతో మా యొక్క హిందూ బస్తుల పడ మీరు అభివృద్ధి చేస్తారని మా కోరిక, అంతకుమించి ఏం లేదు మాకు. ఇది కూడా మీరు తప్పుగా పట్టిస్తే ఈ సమన్వయం మన ఈ సమావేశం ఎందుకు? అవునా కదా? అవునా కదా? చెప్పండి మీరు. ఎన్నోసార్లు చెప్పినా మనం ఈ విషయం. ఈసారి కలిసి సిద్ధం. ఇప్పుడు మనకు సమయం లేదు. వీళ్ళు టెండర్లు పెట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు పనిచేసే వరకు గత మన పని అయిపోతుంది. ఆ తర్వాత మొన్న ఒకటి గెట్టు మీద పాటు పెట్టుకుంటే చాలా వరకు పోతుంది. అంతే తప్ప ఏం లేదు. ఏమన్నా ఏం లేదు. కాబట్టి దయచేసి మేము ఎవరిని విమర్శిస్తలేము. ఇది మనస వాచ కర్మణ మన మనసుతో ఈ యొక్క విఘ్నేశ్వరుని పేరు మీద ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మమ్మల్ని ఎందుకు భయపడాలని చెప్పి మమ్మల్ని మొక్క పెడతారని మీరు మా గురించి అడగలేము. మా ఇంటి గురించి ఇప్పుడు నరేష్ వాళ్ళ ఇంటి గురించి కొట్లాడలేదు, నేను మా ఇంటి గురించి కొట్లాడతలేను. ఈ సమాజం గురించి కొట్లాడుతున్నాం. నేను కూడా టెక్స్టులు కడుతున్నాం, బిల్లు కడుతున్నాం, అన్ని విధాలు మా దగ్గర తీసుకుంటారు, పోరాటంలో తీసుకుంటారు. ఒకవేళ కట్టకపోతే 10 రోజుల్లో కరెంట్ బిల్లు కట్ చేసేస్తారు. ఒకవేళ కట్టకపోతే ఇంటికి వచ్చేసి ఇల్లు పిల్లగొడతామంటారు. ఇవన్నీ చేస్తున్నారు. చేసినప్పుడు మా మీద కూడా శుద్ధితో ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క పనులు చేయండి దయచేసి. అందరూ సానుకూలంగా ఉన్నారు. సిపి గారు చాలా సానుకూలంగా 3 గంటల మీటింగ్ అయింది. సిపి గారు ఆఫీస్లో కూడా 3 గంటల మీటింగ్ సమావేశమైంది. అన్నింటినీ మేము సపోర్ట్ చేస్తాం. పోలీసు వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా ఇంటిమేషన్ పర్మిషన్ అని ఏం పంపుతలేదు. సిపి గారు చెప్పినట్టు మీరు ఆన్లైన్ అవసరం ఉంటే ఆన్లైన్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు అర్థం కాకపోతే పోలీస్ స్టేషన్ నుండి మా పోలీస్ సిబ్బంది మనం సమన్వయంతో సమస్య పరిష్కారం చేసుకున్నాము. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మనం మాట్లాడుకొని ఈ చిన్న సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క సమస్యను మన పర్సనల్గా మా వెంకన్న గారికి మా వాటర్ వర్క్స్ వాళ్ళకి పర్సనల్గా చెప్తున్నాం. మేము దయచేసి ఒక్కసారైనా కనీసం గణేశుని పేరు మీద మీరు చిత్తశుద్ధిలో పనిచేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోడ్ల మరమ్మతులు కానీ డ్రైనేజ్ మరమ్మతులు కానీ ఈ 2 రోజులు కూడా పూర్తి చేస్తే వినాయకులు ఆల్రెడీ రావడం ప్రారంభించినాయి. పెద్ద వినాయకులు వస్తున్నాయి, రావడం ప్రారంభమైనవి. ఎక్కడ రోడ్లకు చిన్న సమస్య వస్తే అది పెద్ద విషయం అయిపోతుంది. అయితే కాదు. నిన్నే మన రక్షాపురంలో ఒక అమ్మవారు ఎలా చేసినా అవి చేసిన ఎవరు కావాల్సుకొని చేసినా చేయకపోయినా అలాంటి వాళ్ళను మధ్య జీవితం లేక చేశారని చెప్తారు. మధ్య జీవితం లేకపోతే దళవాడి పోవచ్చు, అక్కడ పోవచ్చు, వాళ్ళ ఇంట్లో కొట్టాడవచ్చు, పెట్టవచ్చు, కానీ దేవాలయాలే కాంగ్రెస్ పెడతారు వాళ్ళు. ఇది చాలా తప్పు. ఇది పోలీసు వాళ్ళ ఆలోచన కూడా చాలా తప్పు. ఇది కాబట్టి నిజమైన వారికి శిక్షించాలి, వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదా లేదా? కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. ఈరోజు హిందూ ముస్లిం అంటే మేము సమన్వయంతో పోతున్నాం. కాబట్టి మాకు ఎవరు వ్యతిరేకం కాదు. ఈ సమాజం గురించి దేశం గురించి మనం పనిచేసే వాళ్ళం. బాగా గణేశోత్సవం కానీ హిందువులం కానీ దయచేసి మీరంతా ఆలోచన చేసి చిన్న సమస్యలను సముద్రంతో మీరంతా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి నిన్న సీఎం మీటింగ్లో కూడా సీఎం ప్రకటించాడు కరెంటు ఇక మనం కట్టకూడదు అని చెప్పేసి. కరెంటు మనం కట్టకూడదు. ఇప్పటిదాకా సార్ చెప్పిండు, మళ్ళీ నేను చెప్తాను. మళ్ళీ చెప్పేది ఎల్లుండి చెప్పేది మేము మాత్రం కట్టం. కరెంటు బిల్లు ఎవరు కూడా కట్టవద్దు కదా, ఎవరు కూడా కట్టవద్దు కరెంటు బిల్లు. అదేవిధంగా మనం చాలా ఏళ్ళ తరబడి కూడా మన యొక్క నిమజ్జనాన్ని అనంత చతుర్దశి రోజే మనం చేయవలసిన అవసరం ఉన్నది. పదే చెప్తున్నాం అది. ఎందుకంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. సౌత్ జోన్ పోలీసు వాళ్ళు కానీ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, మేము ముందుగా సౌత్ జోన్ వాళ్ళ మండపాలను ముందు పంపిస్తాము, మీరు తొందరగా వెళ్తే అని చెప్పేసి. గత మనం 20 ఏళ్ళ క్రితము మనం ఒక ఊరేగింపు
లోపల పూర్తయ్యేది. ఈ 20 నుంచి వచ్చే సమస్యలన్నితో కొంచెం కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు మన వినాయకుడు రాత్రి 12 కూడా గణేశుడు తీస్తుంది. అది మనం మంచిది కాదు, అది మనం ఖచ్చితంగా మంచిది కాదు. అది మనం అనంతా చెప్తూ చేసేది మనం నిమజ్జనం చేయాలి. మనం అందరం కూడా దయచేసి పోలీసు వాళ్ళకి సహకరిద్దాం. మనం అందరం కూడా సమన్వయంతో ఈసారి మన యొక్క వినాయకులన్నీ కూడా 10 గంటలకు మనం మండపం నుంచి బయలుదేరి 5 గంటల వరకు మనం అబ్జర్వేషన్ దాటితే అంతకంటే సంతోషకరమైన విషయం లేదు. ఇది మన ఒక డీసీపీ ఆధ్వర్యంలో కూడా ఈసారి మళ్ళీ ప్రారంభిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ये कैसा नेकलेस हो रहा मैडम विधवाओं के साथ? कब तक ये चलेगा मैडम? जीएचएमसी कमिश्नर को ऑलरेडी मालूम है कितने वर्ष अंडर हुए इसमें बना के, और अब तक कितने कंप्लीट हुए उसके पास काटा है. क्यों नहीं बोल के क्वेश्चन क्यों नहीं करे आप? क्यों आप खाली बैठे आप? प्रॉब्लम क्या है आपका बोलिए. नहीं इस बार हम अलीबाग का गणेश नहीं बिठाएंगे मैडम. ये पूरा चरित्र वाला गणेश है. इस बार हम गणेश नहीं बिठाएंगे और उसका नेगलेक्शन और आपका जो जीएचएमसी कमिश्नर जो है जो काम नहीं करे उसके वजह से हम अलीबाग का गणेश नहीं बिठा रहे. आप सबके परमिशन से मैं बोल रहा हूँ कि अलीबाग का गणेश नहीं बिठा रहे. भाई साहब आप कुछ भी मत समझो, आप अपने अपने मंडप के लिए आप जीएचएमसी कमिश्नर और पुलिस से सबसे बात करें. इधर भी बैठाए भगवान एक ही है. तो मैं यही कहना चाहूँगी भगवान विघ्न करता है.